న్యూస్ హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్లు ఈ రోజు నుంచి సమ్మెకు దిగనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, క్యాబ్ డ్రైవర్ల సమ్మెకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కళ్యాణ్, గత 2 రోజుల క్రితం ఇన్సిడెంట్ జరిగింది. క్యాబ్ ఓనర్లని బౌన్సర్స్ పెట్టి కొట్టించడం వల్ల తాము ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది. నిన్న అలాగే మొత్తం తెలంగాణ ఉన్న క్యాబ్ ఓనర్లందరూ కూడా మొత్తం 5 అసోసియేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా జేఏసీగా ఏర్పడి ఈరోజు ఓలా అలాగే ఊబర్కు సంబంధించినటువంటి క్యాబ్లను నగరంలో జంట నగరాల్లో ఎక్కడా తిరగనివ్వమని చెప్పి హెచ్చరించడం జరిగింది. సుమారు 1,25,000 క్యాబులు రెండింటికి సర్వీసులు అందిస్తున్నాయి. వీటందరికీ కూడా తాము ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ అలాగే తమకి ఇవ్వాల్సినటువంటి డిమాండ్స్ కొన్ని పెట్టారు. వాటి మీద చర్చించడానికి వెళ్తే ఓలా సంబంధించినటువంటి మేనేజ్మెంట్ క్యాబ్ డ్రైవర్ల మీద దాడి చేశారనే నేపథ్యంతో కొంత గొడవ దారితీసింది. ఆ తర్వాత వాళ్ళు తమ అసోసియేషన్తో చర్చించడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ నుంచి రెస్పాన్సిబిలిటీ రాకపోవడం వల్ల రెస్పాన్స్ రాకపోవడం వల్ల సమ్మె దిగుతామని నిన్ననే హెచ్చరించడం జరిగింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. చాలా చోట్ల క్యాబ్ ఓనర్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు తిరుగుతున్నటువంటి క్యాబ్లను అన్నింటినీ డ్రైవర్లు మూకుమ్మడిగా ఆపేయడం వల్ల ప్యాసింజర్స్ ఒకంత ఇబ్బంది పడుతున్నారు. క్యాబ్ను బుక్ చేసుకున్న వాళ్ళు దారిలో వెళ్తున్న వాటిని వెంటనే ఆఫ్ చేసి మీరు సమ్మెలో ఉన్నారు, ఈ వెహికల్స్ అన్ని సమ్మెలో ఉన్నాయని చెప్పడం వల్ల క్యాబ్ల ప్రయాణికులు కొంత ఇబ్బంది అయితే ఎదుర్కొన్నా ఆ తర్వాత తమ సమస్యను అసోసియేషన్కి సంబంధించినటువంటి అలాగే ఊబర్ ఓలాకు సంబంధించిన వాళ్ళకి తెలియాలి, ఎలా నష్టపోతున్నాం అనే విషయం తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది కొంత వెసులుబాటు ఉంటుంది. కొంత వాళ్ళు ప్యాసింజర్స్ ఈ బాధను భరించక తప్పదు. వాళ్ళు ఎక్కించుకోవడం డ్రైవర్ చేస్తున్న తప్పు. ప్యాసింజర్ బుక్ చేసుకున్న డ్రైవర్ ముందే సభలో పాల్గొనకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతో ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. అసలు సమ్మె ఎట్లా కొనసాగుతుంది, ఎంతమంది సమ్మెలో పాల్గొంటున్నారో వాళ్ళతో మాట్లాడారు. మీరు చెప్పండి, ఎంతమంది పాల్గొన్నారు? దాదాపుగా ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లు ఓలా ఊబర్కే కాకుండా బయట ఉన్నటువంటి డ్రైవర్లతో సహా అదేవిధంగా మాకు ఇవాళ ఈ ట్రైనింగ్ స్కూల్స్ కూడా మద్దతు తెలపడం జరిగింది. ఇట్లా అందరం కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసి ఇలా బంద్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఇదే విధంగా కంటిన్యూగా 4 రోజుల వరకు ఉంటుంది. ఈ ఓలా ఊబరు మా యొక్క డిమాండ్ల పైన దిగొచ్చి చర్చలు జరిపి మాకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేంత విధంగా కొనసాగిస్తాము. ఎక్కడికక్కడ కట్టడి చేసి మా ఏరియాలలో ఉన్నటువంటి ఏరియా ఇన్ఛార్జ్లు అయితేనేమి, ఏరియా ప్రెసిడెంట్లు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసి ఏ గల్లీలో ప్రతి ఒక్క బండిని ఇంటికి శాశ్వతం చేశారు. మేము మా యొక్క లక్ష్యం ఒకటే, మా బాధంతో ఒకటే, మా కడుపులో బాధంతో ఒకటే. మేము ప్రతి ఒక్క ప్రయాణికుని విలాసవంతమైనటువంటి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి వాళ్ళని గమ్యస్థానానికి చేర్చేటువంటి మేము మా చేతిలో ఉన్న స్టీరింగ్ని తిప్పుకుంటూ గమ్యస్థానాన్ని చేర్చేటువంటి మేము ఈరోజు డ్రైవర్లు మా గమ్యం లేకుండా అగమ్యగోచరంగా మారినటువంటి సందర్భం మేము ఎదుర్కొంటున్నాం. దయచేసి ప్రజల్ని కూడా వేడుకుంటున్నాం, మాకు సహకరించి మా యొక్క ఉద్యమానికి మీరు అండగా నిలవండి అని చెప్పి ప్రజలు కూడా మీ ద్వారా వేడుకుంటా ఉన్నాం. మీరు ఆపేయడం మధ్యలో దింపేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు కదా? ప్రయాణికులను దింపట్లేదు స్వామి. మా డ్రైవర్ నచ్చ చెప్పేసి అక్కడ దింపేసి మళ్ళీ రమ్మంటున్నాం, కానీ నా మధ్య దింపట్లేదు. మేము మాకు స్ట్రైక్లో ఉన్నారు కదా, అర్థం చేసుకోండి, మన కోసం మనం చేస్తామని చెప్పి ఆ డ్రైవర్ని పంపించి ప్రయాణికులు డ్రాప్ చేసి రమ్మంటున్నాం. ఎప్పటిదాకా కొనసాగుతుందండి ఈ సమ్మె? నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలుకొని 4 తారీఖు వరకు కూడా కొనసాగుతుంది ధర్నా అనేది, ఈ యొక్క సమ్మె అనేది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం చాలా మంది కూడా తమ సమ్మెలో భాగంగా 4 రోజుల పాటు 4వ తారీఖు వరకు సమ్మెను కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఆ ఏరియాల వైజ్గా డివైడ్ అయ్యి సమ్మెను క్యాబ్స్ వెళ్లకుండా అడ్డుకోవడం, వాళ్ళని నిర్వహించడం వల్ల కొంత సమస్య అయితే తలెత్తుతున్నట్టుగా కనిపిస్తుంది. కళ్యాణ్.